So what's up guys, this is Anishek back again with a new video, day 15 of day 99 vlogging if I am not wrong. పద్దా మర్చిపోతున్నాను అనమాట ఎన్నో డేలో ఉన్నాను అనమాట. స్టిక్కీ నోట్స్ పెట్టుకొని కొట్టుకుంటా ఉన్నాం ఒక్కొక్క డే, అప్పుడు కొంచెం గుర్తుంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ ఏం కాదు, ఇప్పుడు 11:30 అలా అవుతుంది. ఈరోజు పొద్దున్నే లేచి, యాక్చువల్లీ నిన్న అలా చెప్పా కదా నాకు ఇదంతా సరిగ్గా అవ్వట్లేదు టైమింగ్ అదంతా. ఈరోజు పొద్దున్నే లేచి ఒక రొటీన్ ఫాలో అవుదాం అది ఇది అనుకున్నాను. బట్ మార్నింగ్ 4:30 ఆ టైంలో కడుపు నొప్పి వచ్చింది గట్టిగా. ఎందుకు వచ్చిందో తెలియదు, లైక్ నార్మల్గా మోషన్స్ అయ్యే ముందు వచ్చి చూసారు అలా వచ్చిందనమాట. బట్ మోషన్ అవ్వలేదు, ఏమవ్వలేదు. మళ్ళీ పడుకున్నాను. యాక్చువల్లీ 6 o'clock అలారం పెట్టుకున్నాయన్నీ తీసి పడుకున్నాను. ఆ వల్ల కాదు నొప్పి వస్తుంది అని 10 ఆ టైంలో లేచాను. ఇంకా లేచి కడుపు నొప్పి వచ్చింది కదా, సో ఎందుకు వచ్చి ఉంటుంది, నిన్న చెత్త తిన్నాం. సో అందుకే ఈరోజు మళ్ళీ చెత్త తింటే సెట్ అయిపోద్దని, అంటే ఎవరో ముళ్ళుతో తీయాలన్నారని చికెన్ వండుకుంటున్నాను అనమాట. అంటే యాక్చువల్లీ చికెన్ని రేపు అయిపోద్ది, ఏమంటారు ఎక్స్పైరీ డేట్. సో ఈరోజు గ్యారెంటీ వండేసుకోవాలి, అందుకే వండుకున్నాం. ఉల్లిపాయలు కోసుకున్నాను, అక్కడ టొమాటోస్ పేస్ట్ చేయడానికి చేశాను, చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సరే ఇన్ని పనులు చేస్తాను. రేపు ట్రై చేద్దాం ఒక రొటీన్ ఫాలో అవడానికి హోప్ఫుల్లీ. అండ్ మా ఇంట్లో రైస్ అయిపోయింది అన్నా కదా, లాస్ట్ టైం మా అక్కలు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ క్వింటో పరోటా ఇచ్చారు అనమాట. సో దాన్ని ఈరోజు కుక్ చేసుకొని చికెన్తో గట్టి తిన్నాం. ఎవరికి బయటికి వెళ్ళి రైస్ తెచ్చే ఓపిక ప్లాన్స్ లేవన్నమాట. సో మా పక్కింట్లో ఎక్స్ట్రా రైస్ బ్యాగ్స్ ఉంటే ఓ 2 రైస్ బ్యాగ్స్ తెచ్చుకుందామని వెళ్తున్నా. సేమ్ మొన్న గుడ్డ తెచ్చుకున్నా వెళ్తాను వాళ్ళకి. రైస్ ఇదిగోండి రైస్ బ్యాగ్స్ తెచ్చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో ఇంకా రైస్ కొడతలేదు. టేస్టీ చికెన్ కర్రీ అయిపోయింది విత్ ఇన్స్టెంట్ పరోటా. గట్టిగా వేద్దాం, వేసి బాగుందా చాలా. ఆడియన్స్ రియాక్షన్స్ చూసారా, సౌండ్స్ చూసారా అని. అది ఫుడ్ గ్యాజం అంటారు దాన్ని. సూపర్ ఉందా. నాకేం చెప్తా, తినేసి మంచిగా చూద్దాం తర్వాత ఏం చేద్దాం. ఇప్పుడు తినేదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. వీఆర్ హెడింగ్ టు కాలేజ్. నేను హర్షి. 2 reasons ఉన్నాయి. ఒకటి, నిన్న నేను I-20 సబ్మిట్ చేశాను కదా, అది కొంచెం లైక్ మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు. సో దానికోసం మళ్ళీ జెరాక్స్ తీపిచ్చాలి. ఇక్కడ దగ్గరలో జెరాక్స్ మెషిన్స్ ఉండవు, కాలేజ్లో అయితే ఫ్రీగా తీపిచ్చచ్చు. సెకండ్ రీజన్ ఈస్ హర్షిది SSN వచ్చిందనమాట, అది అప్లై చేయాలి. కాలేజ్లో సబ్మిట్ చేస్తే సరిపోద్ది. గైస్ బస్ నెంబర్ 1 అని దిగాం, బస్ నెంబర్ 2 పట్టుకోవాలి. బస్ నెంబర్ 2. యూనివర్సిటీకి అయితే వచ్చాం, బట్ అది SSB అనే ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అది మేమున్న ప్లేస్ నుంచి 20 minutes వాక్ నడుస్తున్నాం. ఇప్పుడు టైం 4:15 అవుతుంది. 5 o'clock అది క్లోజ్ అయిపోద్ది. సో పని అయిపోవాలనుకుంటున్నాం. బేసిక్గా మా క్యాంపస్ పెద్దదని తెలుసు, బట్ మరీ ఇంత పెద్దది ఉందని ఈరోజు తెలిసిందనమాట. దోలు తీరిపోతుంది. ఇంకో 8 minutes వాక్ ఉంది. ఫైనల్ రీచ్డ్. ఓకే లేదు, అయిపోయింది ఇక్కడ పని అయిపోయింది ఫైనల్లీ. బట్ ఇప్పుడు మళ్ళీ నేను లైబ్రరీ కోసం, అదే జెరాక్స్ కోసం వెళ్ళాలి లైబ్రరీ దాకా. అది ఇంకో 14 minutes వాక్ ఉంది. సో కొంచెం ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని ఎండి. అవునా, అడుగు నేను అక్కడ అడుగు అతన్ని. మళ్ళీ రీఅప్లోడ్ చేశాను ఈరోజు. మ్యాక్సిమం తొందరగా వచ్చేది, లేదా రేపటికైనా తెలిసిపోద్ది అనమాట. రేపు ఎలా కాలేజ్కి వచ్చే పని ఉంది. ఒకవేళ అవ్వకపోతే ఇంకా రేపు మళ్ళీ వచ్చి ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా కనుక్కొని చేయాలి. ఓకే, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను UNT గురించి. ఒకవేళ UNT లైబ్రరీలో మీరు ఫస్ట్ టైం వచ్చిందంటే మీకు ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడ స్పార్క్ అని ఉంటుంది ఎంటర్ అవ్వగానే. సో ఇది స్పార్క్. లైక్ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ స్పార్క్లో మనం ఏదైనా కెమెరాస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్స్ కావాల్సి వస్తే మనం ఒక సెమిస్టర్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మనకి లైక్ లక్ ఉంటే ఫ్రీగా ఇస్తారు సెమిస్టర్ మొత్తం. మనం వాడుకొని వాళ్ళకి ఎలా ఉందో అలాగే ఇచ్చేయాలన్నమాట. సో అది
లైబ్రరీలో మనకి 3D మిషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం నేను ఎప్పుడు చదువుకునేది కింద అనమాట, చాలా సైలెంట్గా ఉంటుంది. అండ్ పైన ఫ్లోర్లో మ్యూజిక్ లైబ్రరీ కూడా ఉంటుంది, అక్కడైతే ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అనమాట. చాలా తలనొప్పి ఉంది. సో కాఫీ తాగడానికి వచ్చాం. ట్రఫుల్డ్ హాట్ చాక్లెట్ కాఫీ, అదే అనుకుంటా చెప్పింది. కాఫీ కదా, సారీ, ట్రఫుల్డ్ హాట్ చాక్లెట్ తాగేసి 15 మినిట్స్లో గోధుమ ఉంది, అది ఎక్కాలి. ఎవ్రీ టైం బాగుంది కదా, సేమ్ కిట్ క్యాట్ టేస్ట్ వస్తుంది. గైస్ 1 minute వాక్ అవేలో అక్కడ మా పికప్ ఉంది స్పాట్. దాన్ని నేను చెప్పాను కదా 10 minutes ఉందని. ఇక్కడికి వచ్చి చూస్తే పికప్ ఇన్ 15 minutes అయింది. సరే అని పక్కన కూర్చున్నాం. ఇప్పుడు చూస్తే పికప్ ఇన్ 18 minutes. దగ్గరగా ఏమైందండి 45 minutes వెయిట్ చేస్తుంది ఇది కోసం. మంచిగా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం స్లీప్ వేసాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది స్లీప్ వేసిన తర్వాత. ఇప్పుడు అంట్లు తోమాలి. యాక్చువల్లీ మా రూమ్లో ఎవరు ఇలా పనులకి డ్యూటీస్ వేసుకోమన్నమాట. ఈరోజు నువ్వు, ట్యూస్డే నువ్వు, ఫ్రైడే నువ్వు అలా అని ఎవరు నచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి వండాలనిపించినప్పుడు వాళ్ళు వండుతారు, ఎవరికి కడగాలనిపించినప్పుడు వాళ్ళు కడుగుతారు. సో ఈరోజు నేను కడుగుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే ఎక్కువేం లేవు, తక్కువే ఉన్నాయి. అండ్ ఈరోజు చాలా వరకు నేనే ఎక్కువ చేశాను. నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజు కడిగాను అంతే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కడగలేదు. ఎప్పుడు మ్యాక్సిమం శ్రేయ కానీ, ముని కానీ, అక్క కానీ కడుగుతూ ఉంటారు. హర్షి కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటుంది, నేను ఇప్పుడు దాకా కడగలేదు అనమాట. సో అందుకే కడుగుతాను ఫిక్స్ అయ్యాం. ఇట్స్ ఓకే గైస్, నేను ఫాస్ట్ కడిగేస్తాను, మీరు చూస్తూ ఉండండి. లెట్ ది టైమ్ ల్యాప్స్ స్టార్ట్ ఇన్ 3, 2, 1. క్లీన్ చేస్తాను, వెనకాల రైస్ పెట్టేసాను అనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది ఒకటి ఇంకా ఉంది కడగడానికి అనిపిస్తుంది. ఇలా ఉంటుంది కదా ఇన్స్టెన్స్, లైక్ మొత్తం కడిగేసిన తర్వాత చివరిన ఒక స్పూన్, ఒక గ్లాస్ ఏదో ఒకటి ఇంకా కడగలేదని అసలు కడగబుద్ధి కాకుండా. సో నేను వదిలేట్లా. టైం 11:36 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను అసైన్మెంట్ దాన్ని స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ 1 hour, 1.5 hourలో కంప్లీట్ అయిపోతే బాగుండు, దేవుడి దయ వల్ల. బట్ అవ్వదనుకుంటున్నా అంత తొందరగా. నేను అనుకున్నంత కష్టంగా ఏం లేదు, తొందరగానే అయిపోయింది. 12:20 అయింది టైం. సో హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టుంది వర్క్. హాఫ్ అన్ అవర్ అయినా లేదు 45 minutesలో అయిపోయింది వర్క్. గుడ్ వర్క్స్ అని. సో ఇప్పుడు స్లీప్ వేసేసి తొందరగా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు డూ దిస్ నథింగ్ మోర్. రేపటి నుంచి విల్ హ్యావ్ ఏ రొటీన్. మార్నింగ్ లేగుద్దాం, ఫ్రెష్ అవుదాం, జిమ్కి వెళ్దాం, కొంచెం ఏదైనా ప్రొడక్టివ్గా చేద్దాం, లైక్ చదవటము, ఎడిటింగ్ ఏదో ఒకటి. తర్వాత షెడ్యూల్ చేసుకుందాం, లైక్ ఈ టైం టు ఈ టైం చదువుకోవాలి, లేదా ఈ టైం టు ఈ టైం, లైక్ డైలీ బేసిస్ మీద మారుతూ ఉంటుంది అనమాట. బట్ కొంచెం ప్రొడక్టివ్గా మారుతుంది. ఇలాగా లైక్ పద్దాగా డబ్బులు బయట ఖర్చు చేయడం, లేట్గా లెగడం, లేట్గా తయారవడం, ప్రతిసారి కంగారు పడడం, ఇదంతా వద్దు మనకి. వీ హ్యావ్ టు ఫాలో ఏ రొటీన్. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి, మోటివేషన్ తీసుకోండి. నన్నే ఎంత చెప్తున్నా రేపు పొద్దున్న లేకపోతే కామెడీ ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున్న కనుక నేను ఫాలో అయ్యాను అనుకోండి రొటీన్, వీడియో టైటిల్ ఏముంటుందంటే ఫాలోయింగ్ ఏ న్యూ రొటీన్, స్టార్టెడ్ ఏ న్యూ రొటీన్ అని పెడతా. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. రేపు ఇదే టైంకి ఇక్కడికి వెళ్తాం. Until then, bye bye.